1956 నుంచి 2014 వరకు 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక సంఘటనలు 1956 2014 వరకు. దీన్ని మనము కాంగ్రెస్ 2 దశలుగా విభజించి చూడొచ్చు. కాంగ్రెస్ పరిపాలనా దశలో సామాజిక సాంస్కృతిక పరమైన సంఘటనలు ఏంటి అంటే దాదాపుగా కాంగ్రెస్ పరిపాలన 1956 నుండి 1982 వరకు, దాదాపుగా 83 జనవరికి ఎండ్ అవుతుంది. 82 వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. మధ్యలో ఏ గవర్నమెంట్ రాలేదు. 1983 జనవరిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన ప్రారంభించాడు. ఇంకా అప్పటి నుంచి దాదాపుగా తెలుగుదేశం పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతూ వచ్చాయి. అంటే ఇక 1983 నుండి 2014 వరకు తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పరిపాలన. 1993లో తెలుగుదేశం జనవరిలో అధికారంలోకి వచ్చింది. అంటే డిసెంబర్ నాటికే దాదాపుగా అప్పటికే ఎన్నికల్లో జరుగుతుండడం, జనవరిలో గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. 82 నాటికి కాంగ్రెస్ పాలన ఎండై 83 జనవరి నుండి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆంధ్ర ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఇక దీన్ని 2 దశలుగా మనం చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ దశలో ముఖ్యమంత్రుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దశలో. దీని తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిజేటి రోసయ్య, తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో ఏం సంఘటనలు చోటు చేసుకున్నాయి జస్ట్ కొంత అవగాహన ఉంటే చాలు. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 5th యూనిట్లో చివరి టాపిక్ ఇది. ఓకే అండి, ఇక 5th యూనిట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక సంఘటనలు 1956 2014 మధ్యకాలంలో చోటు చేసుకున్న అంశాలు చూస్తున్నాం. ఓకే, ఇందులో 2 దశలని చెప్పచ్చు. అంటే మనకు సౌలభ్యం కోసం ఈజీగా గుర్తుకుండాలనే ఉద్దేశంతో సౌలభ్యం కోసం 2గా విభజించవచ్చు. కాంగ్రెస్ పరిపాలనా దశ 1956 నుండి 1982 వరకు కాంగ్రెస్ పరిపాలనా దశ. ఇక తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలనా దశ 1983 2014 వరకు. 2014లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది, అది తెలిసిందే. సో ఓకే, మరి మొదటి దశ చూద్దాం. మొదటి దశ, ఈ మొదటి దశలో ముఖ్యమైన సంఘటనలు ఏమి అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సంభవించడం, 2 జై ఆంధ్ర ఉద్యమం సంభవించడం. ఇక్కడ ముఖ్యమైన సంఘటనలు 1 తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969-71 మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా జై ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం 1972 73 సంవత్సర కాలం. ఇలా 2 ఉద్యమాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోరుతూ తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు జై తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి వచ్చిన ఉద్యమం. రెండవది జై ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం. ఈ టైంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే, మరి ఈ టైంలో చోటు చేసుకున్న సంఘటనలు చూద్దాం. ముఖ్యమంత్రులు, వారి కాలం నాటి విశేషాలు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వరుస క్రమం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వరుస క్రమం. ఓకే, ఫస్ట్ వన్ నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి 1956 నుంచి 60 వరకు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. 56 నుంచి 60 వరకు పనిచేశారు. తర్వాత రెండోసారి మరలా 1962 నుంచి 64 వరకు, 1962 నుంచి మళ్ళీ 1964 వరకు మరొకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం దాదాపుగా 6 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఓకే, మరి
నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. ఇతను అనంతపురం జిల్లా వాసి. అనంతపురం జిల్లా వాసి. అనంతపురం జిల్లా వాసి. ఈయన ఆంధ్రప్రదేశ్ అవతరించక మునిపే కొన్ని పదవులు కూడా చేపట్టాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి తర్వాత కాలంలో అనేక పదవులు కూడా చేపట్టాడు. ఇతని ఎలాంటి పదవులు చేపట్టాడో జస్ట్ కొంత ఐడియా ఉండాలి. నీలం సంజీవరెడ్డి 1946లో మద్రాస్ శాసనసభకు ఎన్నిక కావడంతో ఇతని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1946లో మద్రాస్ శాసనసభకు 1946లో మద్రాస్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత 1947లో రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా కూడా ఎన్నుకోబడ్డాడు. తర్వాత 1949 నుండి 51 వరకు మద్రాస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశాడు. 1949-51 సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత 1953 నుండి 56 వరకు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత 56 నుండి 1960 వరకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తర్వాత 62-64 వరకు మరొకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ మధ్యలో 1962 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఐఎన్సి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1962 సంవత్సర కాలంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, మళ్ళీ 62లో ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యాడు. 64 వరకు పనిచేశాడు. ఇంకా 1964లో కేంద్ర గనుల శాఖ మంత్రిగా 64 నుంచి 67 వరకు పనిచేశాడు. 1964 నుంచి 67 వరకు కేంద్ర గనుల శాఖ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి యొక్క గవర్నమెంట్లో పనిచేశారు. తర్వాత 1967-69 సంవత్సరంలో ఈయన లోక్సభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. లోక్సభ స్పీకర్గా పనిచేశారు 67-69. ఇక 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఎప్పుడు? 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. అయితే ఆ పోటీలో వివి గిరి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 1975లో ఇతను జనతా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతను జనతా పార్టీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి జనతా పార్టీలో చేరడం జరిగింది 1875. ఆ టైంలో హిందూపురం లోక్సభ నుంచి ఆయన ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత మరొకసారి 1977లో లోక్సభకు స్పీకర్గా పనిచేశాడు. అంటే రాష్ట్రపతిగా 1969లో పోటీ చేసి ఎవరి చేతిలో ఓడిపోయారంటే వరాహగిరి వెంకటగిరి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత జనతా పార్టీలో 1975లో జనతా పార్టీలో చేరి 1975లో లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యాడు. తర్వాత అదే సంవత్సరంలో 1977లో ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. 1977-82 సంవత్సరంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్రపతి అయిన తొలి ఆంధ్రుడు నీలం సంజీవరెడ్డి. అంతేకాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి భారత రాష్ట్రపతిగా కూడా ప్రసిద్ధి చెందింది నీలం సంజీవరెడ్డి. అనంతపురం జిల్లా వాసి. ఇంకా తర్వాత భారత రాష్ట్రపతి పదవి తర్వాత ఆయన తన రాజకీయ జీవితానికి పూర్తిగా స్వస్తి పలికి
సాధారణ జీవితాన్ని గడుపుతూ బెంగళూరులో స్థిరపడిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతూ తన ప్రస్థానాన్ని ముగించాడు. ఇలా ఇతని రాజకీయ ప్రస్థానంలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించినట్టు తెలుస్తోంది. ఓకే, మరి ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. ఇతను ముఖ్యమంత్రి అయిన వెంటనే 12 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడని చెప్పాం. 12 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ 12 మంది మంత్రులు ఇంతకుముందు కూడా మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం. ఎగ్జాంపుల్ కేవీ రంగారెడ్డి హోంశాఖ మంత్రి ఇంపార్టెంటు, బెజవాడ గోపాల్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత దామోదరం సంజయ్ ఇతని గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా ప్లస్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా ఇంపార్టెంటు, ఇతను స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక మిగతా వాళ్ళు జస్ట్ గుర్తుంచుకోండి, ఈ నలుగురు వెరీ ఐఎంపీ. ఇక మందమల నరసింహరావు రోడ్లు భవనాలు, జేవి నరసింహరావు నీటిపారుదల విద్యుత్తు. ఇక ఒక మహమ్మదీయుడు ఉండాలని పెద్ద మనసుల ఒప్పందంలో ఉంది కాబట్టి మెహదీ నవాబ్ జంగ్ సహకారం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతోపాటు కళా వెంకట్రావు రెవెన్యూ శాఖ మంత్రిగా, బసవరాజు ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రిగా, పెదిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా, పట్టాభి రామారావు విద్యాశాఖ మంత్రిగా, జస్ట్ కొంత ఐడియా ఉండాలి, విద్యాశాఖ మంత్రిగా. ఇక వెంకటరెడ్డి నాయుడు న్యాయశాఖ మంత్రిగా పనిచేసినట్టు తెలుస్తుంది. అంటే 12 మంది మంత్రులతో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడింది. మరి ఇతని ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రెండవసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. రెండవసారి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు. అయితే అప్పటికే ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు 1955లోనే మధ్యంతర ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 56లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపిన తర్వాత ఎలాంటి ఎన్నికలు పెట్టలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఇక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. రెండింటినీ కలిపేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగలేదు. అయితే 1952లో తొలి సాధారణ ఎన్నికల తర్వాత మళ్ళీ 57లో మొత్తం దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇక హైదరాబాద్ ప్రాంతంలో ఎప్పుడో 52లో ఎన్నికలు జరిగి గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళ పదవీ కాలము ముగిసింది. 57 నాటికి ముగిసింది. దీంతో హైదరాబాద్ శాసనసభ సభ్యులకి ఎలక్షన్స్ జరిగాయి. ఆంధ్రాకు జరగలేదు, ఎందుకంటే 55లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ శాసనసభ సభ్యులుగా. దీంతో హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు సాధించి విజయం సాధించి గవర్నమెంట్లో కొనసాగుతూ వచ్చింది. దాదాపుగా అప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో 105 స్థానాలు ఉండేవి. 105 స్థానాల్లో 67 స్థానాలు తెలంగాణ ప్రాంతంలో 105 స్థానాల్లో 67 స్థానాల్లో విజయం సాధించింది. ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కొనసాగుతుంది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి సాధారణ ఎన్నికలు మాత్రం 61లో జరిగాయి. కాబట్టి ఇక్కడ అయితే మొదటి సాధారణ ఎన్నికలు స్వతంత్రం రాకమునిపే దేశవ్యాప్తంగా మద్రాస్ రాష్ట్రంలో బాగా గమనించండి, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర మద్రాస్కి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత మొట్టమొదటి జరిగింది మధ్యంతర ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1961లో జరిగాయి. ఎందుకంటే 55లో మధ్యంతర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం వల్ల 57లో దేశవ్యాప్తంగా రెండవ సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగలేదు. మద్రాసులో మాత్రం ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఇది జస్ట్ కొంత ఐడియా ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ 1961లో జరిగాయి. అవి దేశవ్యాప్తంగా 3వ సాధారణ ఎలక్షన్స్. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఫస్ట్ టైం 61లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సాధారణ ఎన్నికలు జరగడం జరిగింది. ఓకే, ఇక నీలం సంజీవ్ రెడ్డి సంబంధించిన విశేషాలు చూద్దాం. నీలం సంజీవ్ రెడ్డి ఈయన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పాం. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. మరి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఉప ముఖ్యమంత్రి పదవిని ఏర్పాటు చేయడానికి నిరాకరించాడు. ఉప ముఖ్యమంత్రి పదవిని ఏర్పాటు చేయడానికి నిరాకరించాడు. పెద్ద మనసుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి. యాక్చువల్గా అయితే పెద్ద మనసుల ఒప్పందం ప్రకారము ఆంధ్ర వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి. కానీ ఇతను సీఎం అయిన వెంటనే, నీలం సంజీవ్ రెడ్డి సీఎం అయిన వెంటనే డీసీఎంని ఏర్పాటు చేయడానికి, డిప్యూటీ సీఎంని ఏర్పాటు చేయడానికి నిరాకరించాడు. డీసీఎంను ఏర్పాటు చేయడం నిరాకరించాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు వంటిది లాంటిది. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు వంటిది. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అలాంటిదే, కాబట్టి అవసరం లేదు అని అభిప్రాయపడ్డాడు. దీంతో తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అసంతృప్తి చెందారు. ఇలా పెద్ద మనసుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి ఖ్యాతికెక్కారు. ఓకే, ఇక నీలం సంజీవ్ రెడ్డి కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే, ఇతను ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికే, 2 సంవత్సరాలకే 90 మంది సభ్యులతో శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 1958లో 90 మంది సభ్యులతో శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. శాసన మండలి ఏర్పాటు. శాసన మండలి మొట్టమొదటి చైర్మన్ మాడపాటి హనుమంతరావు. శాసన మండలి తొలి చైర్మన్ ఆంధ్ర పితామహుడుగా పేరు పొందిన మాడపాటి హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసన మండలి స్పీకర్, చైర్మన్ మాడపాటి హనుమంతరావు. ఇతని బిరుదే ఆంధ్ర పితామహుడు అని పిలుస్తారు మాడపాటి హనుమంతరావుని. ఇక ఇతని కాలంలోనే ఇతనే పెద్ద మనసుల ఒప్పందాన్ని గౌరవిస్తూ 1958లో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని, 1978లో పెద్ద మనసుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని చెప్పారు కాబట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతని కాలంలో 20 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పడింది. అభివృద్ధి మండలి ఏర్పడింది. దీని అధ్యక్షుడు ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారంటే కె అచ్యుతరెడ్డి అధ్యక్షతన ఏర్పడింది. 1958లో 2 జరిగాయి. శాసన మండలి ఏర్పాటు మరియు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు. ఇక దీంతో పాటు అదే సంవత్సరంలో 1958లోనే ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి. అదేవిధంగా ఏపీ సెబ్ 1959లో ఏపీ సెబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఏపీ సెబ్ అని షార్ట్కట్లో చెప్పచ్చు. ఏపీఎస్ఆర్టీసీ 1958, ఇక 1959లో ఏపీ సెబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఇతని కాలంలోనే ఏర్పడింది. ఇవన్నీ ఇతని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు. ఇక ఇతని కాలంలో ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటి రాజస్థాన్లో అమలు కాగా 2వ రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్. మరి ఏపీలో ఇతని కాలంలో 1959
అక్టోబర్ 11వ తేదీన షాద్నగర్లో, నవంబర్ 1వ తేదీన శంషాబాద్లో. అక్టోబర్ 11వ తేదీన షాద్నగర్, నవంబర్ 1వ తేదీన శంషాబాద్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది బల్వంతరాయ్ మెహతా కమిటీ. మీకు ఐడియా ఉంటుంది. సో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి కాలంలో అంటే నీలం సంజీవ్ రెడ్డి కాలంలో. షాద్నగర్లో అక్టోబర్ 11, శంషాబాద్లో నవంబర్ 1వ తేదీన ప్రవేశపెట్టారు. ఇతని కాలంలోనే హైదరాబాద్ శాసనసభ సభ్యులకి మరియు లోక్సభ సభ్యులకి 1950 తెలంగాణలోని, హైదరాబాద్ కాకుండా ఇక తెలంగాణ కాబట్టి తెలంగాణలోని శాసనసభ స్థానాలకు, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1957లో తెలంగాణలోని శాసనసభ స్థానాలకు మరియు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర ప్రాంతంలో శాసనసభ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఎందుకు ఇంతకుముందు చెప్పాం, 1955లోనే మధ్యంతర ఎన్నికల ద్వారా చాలామంది విజయం సాధించారు కాబట్టి ఇక వాళ్ళ పరిపాలన కొనసాగించాలి కానీ ఉద్దేశంతో మళ్ళీ ఎన్నికలు పెట్టలేరు. అయితే యాక్చువల్గా అయితే 55లో ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. 59 నాటికి వాళ్ళ 5 సంవత్సరాలు పాలన ముగుస్తుంది యాక్చువల్గా అయితే. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1955లో మధ్యంతర ఎన్నికలు, జనరల్ ఎలక్షన్లు అయితే ఏర్పడలేదు, మధ్యంతర ఎన్నికలు. ఈ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు టంగుటూరి ప్రకాశం పంతులు మద్యపాన నిషేధ బిల్లు కారణంగా ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో బెజవాడ గోపాల్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టారు. మళ్ళీ బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక గవర్నమెంట్ ఎంతకాలం కొనసాగాలి? సుమారుగా 1955లో మధ్యంతర ఎన్నికలంటే 69 చివరి నాటికి ముగుస్తుంది. కానీ 2 ఏళ్ళు కొనసాగించారు. 2 ఏళ్ళు వాళ్ళ పదవీ కాలాన్ని కొనసాగించారు. ఎందుకంటే సాధారణ జనరల్ ఎలక్షన్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ ఒకేసారి జరపాలనే ఉద్దేశంతో 1961లో ఎలక్షన్స్ జరపడం జరిగింది. 61లో. కాబట్టి ఇక్కడ వీళ్ళకు 2 ఇయర్స్ ఆంధ్ర శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని 5+ మరో 2 ఇయర్స్ 7 ఏళ్ళ వరకు కొనసాగించారు. 1961లో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉమ్మడిగా జరిగాయి. అవి ఇండియాలో 3వవి, ఆంధ్రప్రదేశ్కి మొదటివి. ఓకే, ఇది కొంత గుర్తుంచుకోవాలి. ఇక నీలం సంజీవ్ రెడ్డి 1960లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇతన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అపాయింట్ చేసి ఇతన్ని అక్కడికి పంపి దామోదరం సంజీవయ్యని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో ఇతను 60లో తన సీఎం పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 1960 నుంచి 62 వరకు 1960 నుండి 62 వరకు ఇతను ఐఎన్సీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ సమయంలో 60 నుండి 62 వరకు 1960 నుండి 62 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారంటే దామోదరం సంజీవయ్యని నియమించడం జరిగింది. రెండవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరుస క్రమం. ఇక్కడ శాసన మండలి ఏర్పాటు 1958 ఇంతకుముందు చెప్పాం. తెలంగాణ ప్రాంతీయ మండలి 1958, ఏపీఎస్ఆర్టీసీ 1958, ఏపీ సెబ్బో ఎలక్ట్రిసిటీ బోర్డు 1959. ఓకే, ఇక తర్వాత దామోదరం సంజీవయ్య రెండవ ముఖ్యమంత్రి.